శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. నియోజకవర్గంలో జనసేన పార్టీలో రెండు వర్గాలుగా జన సైనికులు ఉండగా కొట్టేసాయి వర్గానికి చెందిన అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని అధిష్టానం ఎన్నుకుంది. అయితే దీంతో ఎమ్మెల్యే టికెట్ను ఆశించిన ఎస్సీవీ నాయుడు జనసేన పార్టీకి చెందిన కోట వినూత్నగరం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కేంద్రంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకొని ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కోల ఆనంద్ కుమార్ కు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందాడు. కానీ బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎలాంటి ప్రచారాలు చేయలేదు. అసంతృప్తిలో ఉన్న ఎస్సీవీ నాయుడు ఇంటికి వెళ్లి తానే స్వయంగా మద్దతు ఇవ్వమని కోరుతానంటూ బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. కోల ఆనంద్, కోట వినూత్నగరం నాకు అన్న చెల్లె లాంటి వారని ఆయన పేర్కొన్నారు. పనిచేశాడు. ఇప్పుడు ఒకటన్నా అందరూ టికెట్ ఆశించారు, ఒకరికి వస్తుంది తప్పకుండా. బాధ అనేది మానవ సహజం, అది సహజం. నాకు కూడా రాకపోయింటే నేను కూడా బాధపడేటువంటి. ఈరోజు ఏదో అదృష్టం ఉంది కాబట్టి వచ్చింది. నేను వినూత గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాను, అమ్మా దయచేసి మీరు మా చెల్లెలు అంటారు. అట్లే ఆనందన్న కూడా ఉన్నాడు. ఆనందన్న కూడా ఫోన్ చేశాను, మాట్లాడాను, వారు రమ్మన్నారు, ఆహ్వానించారు. నేను కూడా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మాట్లాడతా, వాళ్ళ సూచనలు తీసుకొని ప్లాట్ఫామ్ వేస్తాను. కానీ దయచేసి వినూతమ్మని, చంద్రబాబు గారిని నేను కోరేది ఒకటే, దీన్ని ఇంకా రభస చేసి వైసీపీకి లాభం చెందేటట్టు మీరు దయచేసి చేయొద్దండి. అందరూ ఇద్దరం కలిసి కష్టపడదాం. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకోసం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, మోడీ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మీకు ఎటువంటి న్యాయం చేయాలో తప్పకుండా మీకు న్యాయం చేస్తారు. మీరు చేసిన కష్టం ఎక్కడ పోదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఒక అన్నలాగా నేను ఉన్నాను. మనం అందరం కలిసి అవర్ టార్గెట్ ఈస్ టు ఎరాడికేట్ మధు ఫ్రమ్ కాళహస్తి. దయచేసి నేను వినూత గారిని కూడా ఒకటే కోరుతున్నాను, దీన్ని ఇంకా కూడా రభస్ చేయకుండా మీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్ చేస్తూ దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకో ఎలక్షన్స్ కూడా 30 రోజుల్లో ఉన్నాయి. దయచేసి దీన్ని ఇంకా రభస్ చేయకుండా వేరే పార్టీ లాభం పొందుతారు. దీని గురించి అది ఒక్కసారి ఆలోచించి మీరు రైట్ డిసిషన్. గత 40 సంవత్సరాలుగా ఈ పార్టీలో నేను కావచ్చు, గోపాలన్న కావచ్చు, మా అందరితో పాటు నడిచిన వాళ్ళే. మరి ఈరోజు వాళ్ళ సలహాలతోటి ఇవన్నీ తీసుకొని పోయి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు ముందర పెట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఉండే లీడర్లకి నాకు న్యాయం ఏ విధంగా చేస్తాడో ఒకసారి. అంతేగాని ఇక్కడ ఏదేదో హేస్టీ డిసిషన్లు ఎవరు లేరు. నాకు చాలా మంది ఫోన్ చేసినారు, పార్టీ పెద్దలు కూడా. అవన్నీ లేదు, ముందు పెట్టుకొని మంచి మెజార్టీతో మనం ఇక్కడ పార్టీని గెలిపించుకునేది తప్ప ఈ మీటింగ్ సారాంశం కూడా ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం. నేను సుధీర్ కూడా ఇవన్నీ వాళ్ళతో కూడా 10 నిమిషాలు కూర్చుంటాం, మీటింగ్ ఇక్కడికి అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్తారో వింటాను. ఇవన్నీ తీసుకొని మళ్ళా నేను సుధీర్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మా పర్సనల్ ఇది ప్లస్ వాళ్ళ కోరికలు అన్ని కోరికలు తీర్చమని లేదు. అందరం కలిసికట్టుగా అత్యధిక మెజార్టీతో పార్టీ